లిక్కర్ కేసు గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు అతి పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఇటీవల దాని మీద ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్టు తన విచారణలో వచ్చిన సమాచారం మేరకు చాలామందిని అరెస్ట్ చేసింది. ఇటీవల మిథున్ రెడ్డి గారు కొంతమంది అందరూ కూడా బెయిల్పై బయటకు వచ్చారు. వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు బెయిల్తో వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక లిక్కర్ కేసు అనేది ఉమ్మడి రాష్ట్రాన్ని, ఒక్క ఆంధ్రప్రదేశ్నే కాదు ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా ఒక కుదిపింది. అదే అన్నమయ్య జిల్లా, మీ జిల్లా ఇప్పుడు విభజిత జిల్లా అన్నమయ్య జిల్లా మొలకల్ చెరువు లిక్కర్ నకిలీ మద్యం తయారీ డెన్ అనేది బయటపడింది. అక్కడ నుంచి చాలా ప్రాంతాలకు కూడా నకిలీ మద్యం అంతా కూడా తరలిపోయింది. దీంట్లో ముఖ్యంగా జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు. అయితే దాంట్లో ఎవరైతే భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో తంబల్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు ఇంతవరకు ఏంది అత్తాపత్తా లేకుండా పోయారు. అసలు ఏం చెప్తారు దీని గురించి మీరు? 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ధనదాహానికి అవధులు లేకుండా పోయినాయి. మనం చాలా విషయాలు ఒకసారి గమనిస్తే చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్యూర్. ఈ 24వ సంవత్సరంలో ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినాడు. 4వసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇంత అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్ అవుతాడని కూడా కల్లో కూడా ఎవరు అనుకోరు. ఆయన మీద అపారమైన నమ్మకంతో మళ్ళా ఆయనకు తిరిగి పట్టం కట్టడం జరిగింది. ఏమైపోయింది ఇంటెలిజెన్సీ రాష్ట్రంలో? ఏమైపోయినారు పోలీసు? ఏమైపోయినారు ఎక్సైజ్ డిపార్ట్మెంటు? వీళ్ళు అందరూ కూడా పర్యవేక్షణలో జరుగుతూ ఉంటే ఒక డెన్ ఒకటి బయటపడింది. అది నేషనల్ హైవేకి చాలా పక్కలోనే ఒక డాబాలో బయటపడింది. తమలపల్లి ఏరియాలో మల్కల్ చెరువు అనే గ్రామానికి అతి సమీపంలోనే ఈ డెన్ దొరికింది. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా ఏంది ఇది? ఎవరు ప్రోత్సహించినారు? మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాలెడ్జ్తోనే ఇవన్నీ కూడా జరుగుతాయని అనిపిస్తుంది. విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు జయచంద్రరెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కట్టా సురేంద్ర నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కదా. మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని ఎవరిని సస్పెండ్ చేసిన దాఖలాలు పెద్దగా. విషయం తెలిసినట్టు చేశారు కదా. మరి ఆయన నిఖచ్చితత్వానికి మీరు అది మచ్చుతో అనుకోవచ్చు కదా. అదే కదా నేను చెప్పేది. చంద్రబాబు నాయుడికి ఎవరో చెప్తే కానీ తెలిసే పరిస్థితి లేదా? వాట్ హ్యాపెండ్ టు హిస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్? కష్టాల్లో ఉన్న ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన కృషి చేస్తున్నారు. దేశ విదేశాలు తిరుగుతున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు, మోడీ గారితో మాట్లాడుతున్నారు, వస్తున్నారు. అందరూ కూటమి ప్రభుత్వము, కూటమిలో అందరినీ సమన్వయం చేసుకొని మంచి పరిపాలన అందించాలనేదంతా ఆయన ఉన్నారు. సరే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరో ఇంకోటి ఫెయిల్యూర్ అనవచ్చు. మీరు చంద్రబాబుకి ఎలా ఆపాదిస్తారు? అది తెలిసిన వెంటనే సస్పెండ్ చేసాడు పార్టీ నుంచి. నేను సింపుల్గా 2 మాటలు చెప్తాను. ముఖ్యమంత్రి బాధ్యతలు ఎలా ఉంటాయి, ఏ రకంగా వాళ్ళు ఫంక్షన్ అవుతారు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. మార్నింగ్ 5:30 కల్లా ఇంటెలిజెన్స్ డీజీ అక్కడ నుంచి బిగిన్ అయితే ఆయన బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా కలెక్టర్లతో, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్లో లేకుంటే వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఛానల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను, పేపర్లు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన డే బిగిన్ అవుతుంది ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా, ఎవరు ఏమి చేసినా ఆయనకు తెలియకుండా పోయే సమస్య లేదు. మొలకల్ చెరువులో నేషనల్ హైవే పక్కనే ఇంత బాహాటంగా అంత పెద్ద ఎత్తున ఏదో ఒక క్యాన్లో స్పిరిట్ తెచ్చి 4 బాటలలో స్పిల్ చేసుకుంటూ ఏదన్నా దొంగలేబుల్ వేసి ఎవడో ఒకడో ఇద్దరు ఆ పని చేసినారు అంటే ఎవరికి తెలియకపోవచ్చు. ఇంత బాహాటంగా ఒక ఇండస్ట్రీనే ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమ ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసినారు అంటే తెలియకుండా జరిగింటుందా? 100% ఆయనకు, ఆయన మంత్రివర్గ సభ్యులకు తెలిసే అవకాశం 100% ఉంది. మీ పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? నా పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ సమయంలో ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇంట్లో? ఏముంది, హ్యాపీగా టీవీ చూసుకుంటా అంటారు, ఇంకోటి చూసుకుంటా అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో తన పరివారము, తన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఏదో పార్టీ పనుల మీద చేస్తున్న ఆయన కూడా ఒక తండ్రి స్థానంలోనే ఉండి ఆలోచించి ఉండవచ్చు. మరి జయచంద్రారెడ్డి గారి వల్ల జరిగిందా, లేదంటే జనార్దన్ రావు అనే వ్యక్తి ఏమైనా చేస్తున్నాడా? అక్కడ ఏదో డైరెక్ట్గా జయచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదనేది ఆయన చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? జయచంద్రారెడ్డి నాకు సంబంధమే లేదు, నేను దీంట్లో త్వరలోనే కడిగిన ముత్యంలో బయటికి వస్తా, నేను ఈ పాపానికి నాకు సంబంధం లేదు జయచంద్రారెడ్డి చెప్తున్నాడు, టీడీపీ ఇన్ఛార్జ్. జనార్దన్ రావు ఎవరు అన్నది, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది ఇంకా ఎవరు క్లెయిమ్ చేసుకో, అతను ఎవరి తరఫున మాట్లాడడం లేదు, అది ఎక్కడే క్లెయిమ్ కాలేదు. అది
మరి చంద్రబాబు గారు ఎట్లా తెలుస్తుంది అంటారు దీని గురించి? తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా. ఆ, ఆయన ఈ రాష్ట్రంలో లూక్ అండ్ కార్నర్లో ఏమి జరిగినా తెలుసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. ఉమ్, ఈయన ఈ ఒక 5-6 చోట్ల ఇట్లా డెన్నులు బయటపడినాయి. ఇబ్రహీంపట్నము, ఇంకోటో చీరాలో, ఇంకోటో ఇట్లా 4-5 చోట్ల పడినాయి. అది కూడా ఎప్పుడు ఎవరో సాక్షో లేకుంటే ఇంకొక టీవీ ఛానళ్ళలో వాళ్ళో ఇల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటికి తీసినారు తప్పనిచ్చి ఎక్కడుంది అడ్మినిస్ట్రేషన్? అంటే అడ్మినిస్ట్రేషన్కు కూడా ఏదో జరుగుతూ ఉంది అని తెలుసు, ఎవ్వరికి కూడా ధైర్యం లేదు, ఆ తనిఖీలు చేసే శక్తి కూడా వీళ్ళకి లేదు. ఇదంతా జయచంద్రారెడ్డిని మీరే ఎన్నికలకు ముందు ఒక పథకం ప్రకారమే టీడీపీలోకి పంపించి అక్కడ పరోక్షంగా ద్వారకనాథ్ రెడ్డి గెలవడానికి కూడా ఇది చేశారు. ఈ లిక్కర్ నకిలీ మద్యం అనేది గతంలోనే తయారు చేసేవాళ్ళు జోగి రమేష్ గారు, మాజీ మంత్రి జోగి రమేష్, జనార్దన్ రావు, కొడాలి శ్రీనివాసు, వీళ్ళంతా కలిసి చేసేవారు. అక్కడి నుంచి వాళ్ళే ఇక్కడికి పంపించారు టీడీపీ మీద బురద జల్లడానికి అనేది కదా అక్కడ జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంటు. ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, జోగి రమేష్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు. రెండవది, గత ప్రభుత్వంలో కూడా ఈ లిక్కర్ తయారు చేసి అమ్మేవాళ్ళని అతను జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కదా. మూడోది, ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి కోర్ట్ అని వీడు ఒకసారి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు గడచిన 5 సంవత్సరాల్లో అంటే 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినాడో మనందరం చూసాం. ఏ రోజైనా సరే ఈయన చీప్ లిక్కర్ తయారు చేసి ఏమైనా షాపులకి వేస్తాడని అన్నాడా? ఎప్పుడన్నా అన్నాడా? ఎంతసేపు ఈడ ఇది డిజిటల్ క్యాష్ తీసుకోలేదనో ఇంకోటి లేదనో గవర్నమెంట్ షాపులు వసూలు చేసి వీళ్ళే లిక్కర్ పెట్టి అమ్ముతాంటారనో ఇట్లా మాటలు తప్పనిచ్చి ఎక్కడ కూడా చీప్ లిక్కరు అంటే ఇండస్ట్రీ ఒకటి కుటీర పరిశ్రమ అనేది పెట్టి అక్కడ నుంచి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి షాపుల్లో వేసినారు అనే మాట ఎప్పుడు మాట్లాడలేదు. అన్ని బాటలలో ఒకటే బ్రాండ్ నింపారు కదా, జే బ్రాండ్స్ నింపారు అనేది వాళ్ళు చెప్తుంది. అప్పుడు జే బ్రాండ్ అనేది జగన్ అనే పేరు ఉంటే జే బ్రాండ్ అనే పేరు తీసుకొచ్చినాడు తప్ప నుంచి జే బ్రాండ్ ఉందా ఎక్కడన్నా లిక్కర్? ఏమన్నా మాట్లాడి ఇప్పుడు సిబిఎన్ బ్రాండ్ ఉంది. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు చీప్ లిక్కర్ అంటే సిబిఎన్ బ్రాండ్ అది. ఇంకా ఇంతకంటే ఏముందండి? రెండోది, ఎదురు దాడి చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళు ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పటికి కూడా 15 నెలలు ఆయన ముఖ్యమంత్రి అయిన 15వ నెలలో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డే తప్పులు చేసినాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేసినాడు, ఈ తప్పు చేసినాడు అనే మాటలే మాట్లాడతాడు తప్పనిచ్చి ఇక్కడ జరిగే విధ్వంసం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంసం అనేది ఇది రాబోయే తరాలకు కూడా అంత పెద్ద విధ్వంసంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవరో మనకు తెలియదు. జయచంద్రారెడ్డికి రామచంద్రారెడ్డికి నువ్వు లింక్ పెట్టినావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మనిషి అని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి మనిషి, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఎంతోమంది రావచ్చు, ఎంతోమంది కలవచ్చు, ఎంతోమంది పోవచ్చు, ఎంతోమంది ఫోటోలు తీసుకోవచ్చు. ఓకే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత వేగ్గా అక్కడ ఆల్రెడీ ఏవి కుటుంబం ఉంది, ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మంచి లీడర్ కూడా, నిజాయితీ గల వ్యక్తి, అతన్ని కాదనేసి ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బీసీ సామాజిక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన శంకర్ యాదవ్ని కాదని జయచంద్రారెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఏంటి కారణం? డబ్బు. అతను ఒకటే మాట వాళ్ళు ఆరోపిస్తారు కదా, ఇదంతా పెద్దిరెడ్డిగా చేసిన లాబింగ్ ఇది అంటుంది కదా. ఏంటి మాటలు? ఎవడన్నా నమ్ముతాడా ఈ మాటలు ఎక్కడన్నా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిస్తే నువ్వు డబ్బు తీసుకుని టికెట్ ఇస్తావు. అట్లాంటప్పుడు మొత్తం చిత్తూరు జిల్లా అంతా ఇవ్వచ్చు కదా. డబ్బులు ఇచ్చేదానికి ఏం చాలా మంది సిద్ధపడతారు కదా. ఇక్కడ తమలపల్లిలో ప్రవీణ్ రెడ్డి కానీ లేకుంటే శంకర్ యాదవ్ కానీ, ప్రవీణ్ చాలా నిజాయితీగా ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్న కుటుంబం. మరి కరెక్ట్, ఖచ్చితంగా డబ్బులు సంపాదించే ఆలోచన లేదు, ప్రజాసేవ చేయాలని స్కిన్ పెట్టి బ్లడ్ పెట్టి పనిచేసింది ఆ కుటుంబము తమలపల్లి నియోజకవర్గంలో చేసింది. అతన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా 30 కోట్లు 40 కోట్లు కావాలా అని చెప్పి అడిగినారు. అతని దగ్గర డబ్బులు లేవు. ఎవరు వెళ్ళాలన్నా కోట్లు ఇవ్వాల్సిందేనా? ఎవడైనా డబ్బులు ఇవ్వాలి. ఈ కోట్లు కాదు, మళ్ళీ ఈ కోట్లు, ఆ కోట్లే. ఆ కోట్లు ఇచ్చిన వాళ్ళే ఈరోజు రాజకీయాల్లో వాళ్ళకి చుట్టుకారం దగ్గర ఉండేవాళ్ళు. డబ్బులు ఇచ్చే వాళ్ళకి మటుకే టికెట్లు ఇచ్చే ఒక పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ సర్కమ్స్టాన్సెస్లోనే ఈరోజు ఈ జయచంద్రారెడ్డి అనే వాడికి టికెట్ ఇచ్చినారు. అతను చెప్పినాడు, ఇది కాదయ్యా, ఈ 30 కోట్లు 40 కోట్లు కాదు, నేను ఇంకా ఆడ ఖర్చు పెట్టుకునేది కాక మనం అధికారంలోకి వస్తే నేను ఇంకా ఎక్కువగా మీకు సహాయపడగలను
అని చెప్పి ఒక హామీ ఇవ్వడంతోనే అతనికి టికెట్ ఇచ్చినారు. నేను దోచిపెడతా మీకు అని వాళ్ళకి ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు అయినారంతా. ప్రతి ఒక్కడు ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉండే వాళ్ళందరి మోటో ఏంది, మేము డబ్బు సంపాదిస్తుంటారు, బాహాటంగా డబ్బు సంపాదిస్తుంటారు. ఎట్లా డబ్బు సంపాదిస్తుంటారు ఇంత నీచంగా అంటే, ఏం మా కోసం డబ్బు సంపాదిస్తాను, పైన ఇస్తాను మేము డబ్బులన్నీ డైరెక్ట్గా చెప్తాను. మీరు ఇక్కడ దోపిడీ అనేది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అనేది ఒకసారి చూస్తే, ఇసుక ఉచిత ఇసుక అని చంద్రబాబు చెప్తా అంటాడు, ఊదర కొడతా అంటాడు నేను ఉచిత ఇసుక ఇచ్చినాను అని. ఎక్కడ ఉచితం? లోడింగ్కు 5,000 నుంచి 6,000 రూపాయలు డబ్బు తీసుకుంటున్నారు. లోడింగ్కు ఈ డబ్బు అడిగిపోతుంది. లోడింగ్ అయ్యే ఖర్చు ఎంత? 500-600 రూపాయలు ఒక టిప్పర్కు లోడ్ చేయాలంటే. 500-600 అంటే 1,000 రూపాయలు వేసుకోండి. 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఒక టిప్పర్కు డబ్బు తీసుకుంటారంటే ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? గత ప్రభుత్వంలో కూడా టిప్పర్ అంటే 40,000 కూడా అమ్మారు కదా. గత ప్రభుత్వంలో అంతే ఉంది, ఈ ప్రభుత్వంలో అంతే. ఇసుక అనేది 2 ప్రభుత్వాలకు కూడా, అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరుగా అయిపోయింది. అది మీరు చాలా విషయాలు తెలుసుకోవాలా. గత ప్రభుత్వంలో ప్రభుత్వము ఇసుకను తీసుకొచ్చి ఒక డంపులో పెట్టి అక్కడ ఆఫీసర్స్ దాన్ని ఒక రేటు పెట్టి అమ్మేవారు. అంటే అందుబాటులో ఉండాలని చెప్పి 2,400 రూపాయలు, 2,500 రూపాయలు, అది ఆఖరికి 3,000 చిల్లర కూడా పోయింది అనుకున్నాను. దాని అంతా కూడా లీజుకు తీసుకున్నారు కదా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా తీసుకొని. దాని వలన 700-800 కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది. ప్రజలైతే ఈ రోజు కట్టుకోవాలనుకున్న ఈ రోజు కూడా అదే పరిస్థితి కదా. అదే చెప్తున్నా, ఆ రోజు అదే పరిస్థితి, ఈ రోజు అదే పరిస్థితి. తప్పు వీళ్ళనే ఈ రోజు 2-3 వేల రూపాయల పైన ఇసుక ఒక ట్రాక్టర్ అమ్ముతా ఉంటే, ఆ రోజు కూడా అదే అమ్ముతే ప్రభుత్వానికి కనీసం 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈరోజు ఒక్క రాగినాయ పైసా ఆదాయం రావడంలే. తేడా అంటే లోడింగ్ ఛార్జెస్ పెడితే దోపిడీ విపరీతంగా జరుగుతూ ఉంది అని నేను చెప్తాను. కానీ బలి అవుతుంది మాత్రం ప్రజలే కదా. ఇక్కడ ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళే కదా బలి అవుతాండేది. ఈరోజు లిక్కర్ ప్రభుత్వం అమ్ముతూ ఉంది, ప్రభుత్వం ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతూ ఉంది. వీళ్ళు ఏదో కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అమ్మినారని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చినారు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అమ్మింది. ఎక్కడ కూడా చీప్ లిక్కర్ అనే మాట రాలే, ఇండస్ట్రీస్ ఈ చీప్ ఇండస్ట్రీస్ అనేది మాట రాలే. ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం బాధ్యత తీసుకునింది. ఈరోజు నువ్వేం చేసినావు? ప్రైవేట్ ఇండస్ట్రీ పెట్టించినావు. 1,000 బాటల్లో, లక్షల బాటల్లో ఇవి వెళ్ళిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. బెల్ట్ షాపులు 70,000 బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు ఒక బెల్ట్ షాప్ ఉన్నిందా? ఈరోజు 70,000 బెల్ట్ షాపుల్లో మీరు తయారు చేసిన లిక్కర్ అక్కడికి పోయి కూర్చుని